హాయ్ అండి. ఎంతో టేస్టీగా బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయ్స్. ఫస్ట్ చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులోకి సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కారం, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన కారం, పసుపు, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, మనం ఆనియన్స్ చిన్నగా పొడుగా కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని అవి ఆనియన్స్ ఇందులో వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని చిన్న కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర ఉంటేనే బిర్యానీలోకి చాలా టేస్ట్ వస్తుంది. చిక్కటి పెరుగు ఉంటే వేసుకోండి. ఫ్రెష్ ఉంటే బాగుంటుంది. చికెన్లో మంచిగా టేస్ట్ అవ్వాలన్నా పెరుగు వేసుకుంటేనే బాగుంటుందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అంతేనండి, మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. అన్ని పీస్కి పట్టేలా మసాలాలు మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 10 minutes మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూతేసి పక్కన పెట్టాలి. రైస్ అండి, మీరు బాస్మతి అయినా తీసుకోవచ్చు, నార్మల్ మనం డైలీ వండే రైస్ అయినా చేయొచ్చు. వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బోకెన్ పెట్టుకొని అందులోకి సాజీరా, జీలకర్ర అన్ని మసాలాలు వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకొని రైస్ కండి ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ తీసేసి అందులో వేసేయాలండి. ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అన్నం మంచిగా ఉంటుందండి. ఒక్కటికొక్కటి మెత్తగా అవ్వదు. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టి మగ్గనియాలండి. అన్నం మంచిగా ఉడకాలి. ఒక బోగన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అవ్వాలండి. ఎవరైనా చేసుకోవచ్చండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా బాగా వస్తుంది బిర్యానీ. ట్రై చేయండి మీరు కూడా. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ, ఈజీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు ఇంట్లో.
టమాటో వేసుకోవాలి. టమాటో వేసి మంచిగా మగ్గనియాలండి. మగ్గాక మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అది మసాలాది వేసేయాలి. సిమ్లో పెట్టాలండి, అస్సలు మాడొద్దు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, టేస్టే పోతుంది మాడిందనుకో. సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్కు మొత్తం మంచిగా ఉడకాలండి, అలా సిమ్లోనే ఉడకనియాలి. ఉగ్గనిచ్చాక రైస్ చూసుకోండి ఎలా ఉందో ఒకసారి కలపండి. చికెన్ ఇలా మంచిగా ఉడకనియాలండి, కింద మాడక చూసుకుంటుండండి. మూత పెట్టుకొని రైస్ ఇలా వంపు మీదనే ఇంకా కొంచెం ఉడకాలన్నప్పుడే మనం తీసుకోవాలండి. తీసి చికెన్ ఉడికింది నీళ్ళు లేక రైస్ వంపుకొని చికెన్ మంచిగా ఇలా దగ్గరకు అయిపోవాలండి. ఇలా చూసుకోండి, అందులోకి రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ దాని మీద రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని నేను మాకు సరిపోయేంత రైస్ వేసుకున్నా అండి. చికెన్ 1 కిలో ఉంటే 1 కిలో రైస్ వేయండి, చాలా బాగుంటుంది. 1.5 కిలో కూడా వేయచ్చు ఎక్కువ మంది ఉంటే. నేనైతే హాఫ్ చికెన్కి హాఫే రైస్ తీసుకున్న, 1/2 కిలో రైస్. ఇవ్వండి అన్ని ఆనియన్స్ అలా వేసుకున్నాక ఒక మూత దానిలోకి పట్టేలా పెట్టి దానిపైన ఇలా పెట్టుకోండి, గాలి అన్నదే పోవద్దు. అంతే గాయస్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయిపోయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయస్, చాలా టేస్టీగా ఉండే బిర్యానీ. బాయ్.